వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోట మండల తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ కార్యకర్తలు. కోట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దాసరి అంజమ్మ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం. ఉనుగుంటపాలెం గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ సీతారాముల శాంతి కళ్యాణ మహోత్సవం. వాకాడు మండల తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో CTU ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగస్తులు, ఆశా వర్కర్ల ధర్నా. తిరుపతి జిల్లా కోట మండల పరిధిలోని కొత్తపట్నం, సిద్ధవరం పంచాయతీల నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులు కోట మండల తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు TNTUC గూడూరు నియోజకవర్గం అధ్యక్షులు వాటంబేటి చెంగలరావు, తెలుగు యువత కోట మండల అధ్యక్షులు చల్లా సురేష్ ఆధ్వర్యంలో కొక్కుపాడు గ్రామంలోని భాస్కర్ రెడ్డి నివాసానికి చేరుకున్న వందలాది టీడీపీ కార్యకర్తలు భాస్కర్ రెడ్డిని శాల్వలు, గజమాలతో ఘనంగా సత్కరించారు. బాణాసంచ కాల్చి సంబరాలు జరిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ కోట మండలం తెలుగు యువత అధ్యక్షునిగా చల్లా సురేష్ పేరును గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో మండల పార్టీ అధ్యక్షులు పలగటి భాస్కర్ రెడ్డి చల్లా సురేష్ ను శాల్వలతో సత్కరించారు. అనంతరం భాస్కర్ రెడ్డి చేత కేక్ కట్ చేయించి కార్యకర్తలు అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా TNTUC అధ్యక్షులు వాటంబేటి చెంగలరావు మాట్లాడుతూ వివాదరహితుడుగా పార్టీలో గుర్తింపు తెచ్చుకున్న భాస్కర్ రెడ్డికి మండల పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఆమోదించిన అందరి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. 2014 నుంచి భాస్కర్ రెడ్డితో వారికున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కోట మండలంలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని మిగిలిపోయిన కమిటీలను ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు భాస్కర్ రెడ్డి కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంగిలాల రామ్మోహన్, ఆవుల వెంకటరమణయ్య, ఇంగిలాల వెంకటకృష్ణయ్య, ఉమ్మడి రాజాషేక్, నన్నే సాహెబ్, అక్కయ్య గారి శ్రీనివాసులు, దామరపు మురళి, అట్ల మురళి, కోమారి మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నాయకత్వం, నాయకత్వం. అందరూ పండి పూలు చాలా ఉంటారు రెడ్డి మీద. ఇప్పుడు చూడండి, భాస్కర్ రెడ్డి నాయకత్వం, భాస్కర్ రెడ్డి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ దశరథ నాయకత్వం, దశరెడ్డి నాయకత్వం, దశరెడ్డి నాయకత్వం, దశరెడ్డి నాయకత్వం. అందరూ ఏడుకొండలు చంద్రబాబు మనకు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు బాగా ప్రమాణం చేసే బ్రదర్ ఈయన అబ్బాయి దాసిరి మస్తానే వాళ్ళ తమ్ముడు శ్రీను అన్న దర్శన వాళ్ళు ఫోన్ చేసినయ్యా, మన బ్యాచ్ వస్తుంది. ఓకే సార్, అబ్బాయి సెలవుటి మస్తాను మస్తాను. ఓకే సార్, అబ్బాయి తెలుగుగా అవే మా కొడుకు ఆయన. కోటి రజా కోటి అంకయ్య బయట
ఆయన కాదు అర్జున్కో అర్జున్ మా మన పెద్దలు పలగాటి భాస్కర్ గారికి కోట మండల అధ్యక్ష పదవి ఇవ్వడం మా అందరూ చాలా సంతోషం. ఈ సందర్భంగా మన భాస్కర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్న సిద్ధవరం కొత్తపట్నం పంచాయతీ కార్యకర్తల తరఫున మన భాస్కర్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ప్రతిపాదించినటువంటి మన కోట మండల నాయకులు గౌరవ పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి, చిలకూరు దశరథరామరెడ్డి గారికి, సర్వోత్తమ రెడ్డి గారికి, జలీల్ అహ్మద్ బాషా గారికి, పాదార్తి కోటేశ్వర రెడ్డి గారికి, నెల్లూరు మోహన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ ప్రతిపాదనని ఆమోదించినటువంటి మన గౌరవనీయులు గూడూరు అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్న గారికి, మన భాస్కర్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ప్రకటించడానికి ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 2001 నుంచి ఆయన నాకు పరిచయము, ఇంకా మిక్కిలిగా క్రియాశీలకంగా పరిచయము 2014, 2019, 2024లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో సార్తో కలిసి పనిచేసే అదృష్టం మాపడంలో దక్కింది. సూక్ష్మనేత గారి మేడంకి ఆనాటి టీడీపీ గవర్నమెంట్ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆమె విజయం కోసం సార్తో కలిసి మేమందరం కూడా పనిచేయడం జరిగింది. 24లో మన గౌరవ ఎమ్మెల్యే గారికి టికెట్ టీడీపీ గవర్నమెంట్ పార్టీ ఇస్తే ఆయన విజయం కోసం సార్తో కలిసి పనిచేసాము అందరమే. ఆ టైంలో మాలాంటి కార్యకర్తలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మండల ప్రెసిడెంట్ కాడికి బాగుండని మేము సార్ దగ్గరికి పోతే ఆయన పెద్ద మనసుతో మా యొక్క సమస్యల్ని పరిష్కరించేటువంటి మంచి శాంతికుడు, మంచి నిరాడంబరకుడు మన భాస్కర్ రెడ్డి గారికి ఈ పదవి ఇవ్వడం అనేది కోట మండలంలో ఉండే టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సంతోషకరమని చెప్పి అందరి తరఫున తెలియజేస్తారు. మన భాస్కర్ రెడ్డి గారికి నా యొక్క చిన్న రిక్వెస్ట్, కోట మండలంలోని కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండేట్టుగా పార్టీ ఆఫీస్ని ఒకటి మనం ఓపెన్ సార్ ఆధ్వర్యంలో ఓపెన్ చేయించాలని, అదేవిధంగా ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్నటువంటి కమిటీలు అన్నీ కూడా ఆ కమిటీ అన్నీ ఫామ్ చేసి జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కార్యకర్తని జనాల్లోకి పంపించి, అన్ని పంచాయతీ జనాల్లోకి పంపించి మన ముఖ్యమంత్రి వర్యులు ఎలాంటి పథకాలు జనాల కోసం ఇచ్చాడు, మన సునీల్ అన్న మన డివిజన్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నాడు ప్రతి కార్యకర్తల ద్వారా మన మండల ప్రజలందరికీ తెలియజేసి రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో మనందరం కష్టపడి పనిచేసి భాస్కర్ రెడ్డి నాయకత్వంలో మనందరం కష్టపడి పనిచేసి స్థానిక సంస్థలు అన్ని గెలిచి కోట మండలంలోని జిల్లా మండల పరిషత్తు ఆఫీసు ముందు మన జెండా, మన తెలుగుదేశం జెండా రెపరెపలా ఆడిస్తాడని సార్ని కోరుకుంటూ 2014 నుంచి 24 దాకా ఆయన చూశాను. నేను వారిని స్టేజీ మీద పిలవకపోయినా, ఇంపార్టెంట్ ఇవ్వకపోయినా పట్టించుకునే మనస్తత్వం కాదు. ఎమ్మెల్యే మనసులో నేను ఉన్నాను, నేను ఎక్కడున్నా గౌరవం చెప్పండి మనస్తత్వం కలిగింది. ఆయనకి ఇవ్వడము చాలా సంతోషము. సునీలకి, పార్టీ సభ్యులకి, పార్టీకి నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. తిరుపతి జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దాసరి అంజమ్మ అధ్యక్షతన సాధారణ సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎంపీడీఓ దిలీప్ కుమార్, తహసీల్దార్ జయజయరావు, వైస్ ఎంపీపీ ఉప్పల శేషయ్య, జడ్పీటీసీ దాసరి కోటయ్య మండలంలోని పలు సమస్యల పరిష్కారంపై సభ్యులతో చర్చించారు. కోట పట్టణంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న డ్రైనేజీ వ్యవస్థపై సభ్యులు ఎంపీపీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డే, పౌర హక్కుల దినోత్సవానికి అన్ని శాఖల అధికారులు హాజరవ్వాలని తహసీల్దార్ జేజేరావు సూచించారు. వాటి ద్వారా ప్రజా సమస్యలు తెలుస్తాయని, వాటిని పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్, షేక్ షంషుద్దీన్, యానాటి నారాయణ, సర్పంచ్లు పాల్గొన్నారు. మనకు కమ్యూనిటీ వాటర్ కనిపించడానికి ఒక
ఒక 75,000 రూపాయలతో 37 సామాజిక ఇంకుడు గుంతలు కూడా శాంక్షన్ ఎన్ఆర్జీఎస్ తరఫు నుంచి శాంక్షన్స్ వాళ్ళు తీయమంటారు, వాళ్ళు తీసేది లేదు. ఈ రోజు కూడా కాలువలు అంటే పొడికి తీయలేదు సార్. ఈ రోజు కూడా బీడి పడిపోయిన కాలువల మాదిరిగా ఉన్నాయి. ఒకసారి సెక్రటరీ గారిని పిలిచి మీరు తీసుకొని పోయి ఆ కాలువలను శుభ్రం చేసి హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పండి సార్. అలాగే ఆ కాలువలు తీయట్లేదు. చెప్తాను. గ్రామ పంచాయతీలలో సమావేశం జరిగినప్పుడు కూడా ఈ గ్రామ పంచాయతీ సబ్జెక్ట్స్ కూడా డిస్కస్ చేస్తే మీ మండల స్థాయి వరకు రావు. కాబట్టి ఇప్పుడు మీరు సభా దృష్టికి కోట శ్యామసుందరపూర్ నందు కొత్త పైప్ లైన్ మరియు సీసీ డ్రైన్ ఏదైతే చెప్తున్నారో అది, మరియు ఖచ్చితంగా మేము కూడా క్షేత్ర పర్యటన గత 10 రోజులు 20 రోజులు చేస్తూ ఉన్నాము. ఉదయం 7 గంటల నుండి అన్ని ఊళ్ళో పిలుస్తూ ఉన్నాము. ఇక మీదట ప్రతి మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలలో ఖచ్చితంగా ఈ శానిటేషన్ డ్రైవ్ కానీ, తర్వాత వాటర్ టెస్టింగ్ కానీ ఈ వారం 10 రోజుల్లో మొత్తము అన్ని నీటి ఏవైతే వాటర్ సప్లై బోర్స్ కానీ ట్యాంక్స్ కానీ ఉన్నాయో అన్నీ టెస్టింగ్ చేస్తాము. తర్వాత ఈ మీరు చెప్పినట్లు ఈ మెయింటెనెన్స్ ప్రాబ్లం రాకుండా ఖచ్చితంగా మేము ఆర్డబ్ల్యూసీ గారు చేస్తాము. చాలా సమావేశాల్లో వాటర్ నాటి కాదు, ఎప్పుడో 10 రోజులకో 20 రోజులకో ట్రాక్టర్ వస్తుంది. అప్పుడు దాకా చెత్త పెట్టుకొని గమ్ముకెట్టు ఉన్నారు సార్. అంత వివక్ష అయింది. సెక్రటరీ గారు మాకు సెక్రటరీ గారిని సమాధానం చెప్పండి సార్. చెత్త బండి చెత్త ఇంట్లో పెట్టుకున్నారు చెత్త వారం రోజులు. దానికి యాక్షన్ ప్లాన్ చేయండి. ఏదైతే ఇప్పుడు ఏరియా అదే ఏరియా కాకుండా కనీసం మన ఉద్దేశం ఏమంటే మీరు మీకున్న మనిషి సిబ్బంది కానీ అదేవిధంగా మీకున్న ట్రాక్టర్లు కానీ ఒక రూట్ మ్యాప్ వేయండి, ఉన్న సిబ్బంది చేయండి. ఖచ్చితంగా వారానికి 2-3 సార్లు కనీసం తిరగాలి. ఉన్న హ్యాబిటేషన్స్ కానీ ఉన్న ఏరియాస్ అన్నీ కానీ పంచాయతీలో ఉన్న మీ పంచాయతీ సిబ్బంది వారంలో 2-3 సార్లు మనకి ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా వస్తున్నాయి. స్టాఫ్ను పెంచుకోమని చెప్పండి. ఏది పంచాయతీ కోట్ల వల్ల ఆదాయం వచ్చేటట్టు కూడా చేసాం. మరి ఇప్పుడు స్టాఫ్ను పెంచుకోవచ్చు కదా. చూడండి 10,000 ఓటర్స్ ఉన్నారు, 25,000 జనాభా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే 80s లో ఉన్న స్టాఫే ఉన్నారు. 2025 స్టాఫ్ పెంచుకుంటే వాటర్ అంటే పెద్ద బస్ స్టాండ్ దాకే ఉంటుంది వాటర్. ఇప్పుడు ఏంటంటే జీరో దాకా వాటర్ వచ్చేసి స్టాఫ్ అయితే సరిపడతాం. స్టాఫ్ పెంచుకునే దానికి ఎలక్ట్రిసిటీకి ఇదే మన లైట్ అయిపోయినాయి అనుకోండి ఒకటే ఉంటుంది. చాలా మంది ఉంటే మేజర్ పంచాయతీ సార్. మా సమస్య మా పంచాయతీ వల్ల ఎక్కువ సమస్యలు ఉంటాయి. మేము చెప్తే స్పందించరు. ఏదన్నా వాట్సాప్ గ్రూపుల్లో పెడితే మటుకు స్పందిస్తారు. మేము ప్రజాప్రతినిధులుగా మేము ఎందుకు హెడ్ క్వార్టర్ పంచాయతీ మేజర్ పంచాయతీ కాబట్టి ఖచ్చితంగా మీ సమస్యల్ని మేము మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను వస్తాను. కూర్చొని ఖచ్చితంగా మీ సమస్య మిమ్మల్ని పిలిపించి అదేవిధంగా పంచాయతీ పాలవర్గంతో కూడా మాట్లాడి ఖచ్చితంగా మీ సమస్యల్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాను. ఈ మధ్య విమానాల పాలన ఖచ్చితంగా అందరూ అధికారులు చెబుతున్నాను. మండే గ్రీవెన్స్కి ఖచ్చితంగా అటెండ్ కావాలి. అధికారులు అటెండ్ కాకపోతే ఇబ్బంది. మనం పిలవలేదులే, మన డిపార్ట్మెంట్ పిలవలే కలెక్టర్ గారు అనుకోకూడదు. ఖచ్చితంగా అందరూ హాజరయ్యి గ్రీవెన్స్ ఏమొస్తుందో మనకు తెలీదు. ఏ సమస్య మీద ఏ వ్యక్తి పోతాడో మనకు తెలీదు. ఆ వ్యక్తిని పిలిచినప్పుడు ఆ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఎంపీడీ ఆఫీసులో కావచ్చు, మా ఆఫీసులో కావచ్చు, హాజరైతే ఖచ్చితంగా ఉండాలి. తర్వాత సివిల్ రైట్స్ డే. సివిల్ రైట్స్ డేకి చాలామంది అధికారులు హాజరు కావడం లేదు. ఒక రెవెన్యూకి, పోలీసుకి, సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి, ఎంపీఓకే పట్టింది సివిల్ రైట్స్ డే అనేది. సివిల్ రైట్స్ డేకి ఖచ్చితంగా రావాలి. రాకపోతే ఈసారికి మాత్రం కలెక్టర్ గారికి నేను మొన్ననే నివేదిక పంపమన్నాను, మా వాళ్ళు పుట్టం చేయలేదు. రాకపోతే మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ గారికి నివేదించబడుతుంది. దీని మీద మన జడ్పీటీసీ గారు 2 మీటింగ్లకు హాజరయ్యారు. డివిజన్ లెవెల్లో మానిటరింగ్ కమిటీ మీటింగ్కి. ఆయన అడగండి,
ఎక్కువ కంప్లైంట్స్ అధికారులు హాజరు కావడం లేదు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు హాజరు కావడం లేదు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు హాజరు కావడం లేదు, మాకు నీటి సమస్య ఉంది ఫలానా గ్రామంలో అని కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది. కాబట్టి గ్రామంలోకి మనం పోయినప్పుడు అందులో దళిత వాడల్లో పోతున్నాం, మనము ఎస్టీ లొకాలిటీలో పోయి ఆ మీటింగ్ పెట్టుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా మనకు సమస్యలు వచ్చినప్పుడు అక్కడికక్కడికే పరిష్కరించేటివి కూడా కొన్ని ఉంటాయి. ఉదాహరణ చెప్తాను, నేను మండలంలో ఎస్టీ కాలనీలో మీటింగ్ పెట్టాం. సార్ మాకు శ్మశానానికి దారి లేదు సార్ అన్నారు. ఎక్కడుంది శ్మశానం అని చెప్పి చూపించారు. పోయి చూసి ఒక రైతు భూమిలో నుంచి అతనికి పొరంలో భూమి చూపించి రైతు భూమిలో శ్మశానానికి దారి చూపించాం. పాడెత్తుకుపోయేదానికి ఎంత కావాలి, 10 అడుగులు వెడల్పుంటే చాలు. అటువంటి మనం అక్కడికక్కడికే వాళ్ళకి చేస్తే అదొక తృప్తి. ఎందుకు చెప్తున్నానంటే ఈ సమస్య కూడా వచ్చింది. మతాలి పెట్టలో గిరిజన సెంటర్లో పెట్టినప్పుడు మీటింగు, వాళ్ళు స్కూల్కి రావాలంటే చిట్టేడు హై స్కూల్ పోతుంటారంటే ఎక్కువగా అడ్డదారిన వస్తారు. తెలుగుగం కాలువ కట్టేశారు. తెలుగుగం కాలువ కట్టేప్పుడు ఇక్కడ తిరుక్కొని పోవచ్చు వాళ్ళు. ఆ కాలువ మీద బ్రిడ్జి కావాలన్నారు. బ్రిడ్జి కావాలంటే మన చేతిలో లేదు పని. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళారు. వాళ్ళని తీసుకెళ్ళమన్నారు, నేను చెప్పాను. సార్ కూడా దాన్ని ప్రపోజల్లో పెట్టున్నారు. ఒక చిన్న వంతెన కడితే అవతల పోయేటట్టుగా ఉంటుంది. తర్వాత మద్దాలి కడ్డీలోనే ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు అది రెస్టోర్ చేశారేమో తెలియదు, రాలేదు ఆ రోజు. ఊళ్ళో పోగానే గిరిజన సెంటర్లో ఒక దేవుడి చెట్టు ఉంది, ఆడ పొలాయి పాడుపడిపోయి, అంటే కట్టడానికి లేదు, ఏమీ లేదు, లీక్ అవుతానే ఉంది. వాళ్ళు అనేది కూడా దాన్ని తీసేయమంటున్నారు. ఆ పొలాన్ని తీసేసి ఆడ డమ్మి వేసేస్తే సరిపోతుంది. తర్వాత హ్యాండ్ బోర్ కూడా పనిచేయట్లేదని చెప్పారు. అవి 2 చేసేసారా? ఓకే. తిరుపతి జిల్లా కోట మండలం ఉనుగొంటపాలెం గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ సీతారాముల శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా కొనసాగుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, హైమవతమ్మ, మధు కిరణ్ రెడ్డి, లావణ్య కుటుంబ సభ్యులు దాతృత్వంలో గ్రామస్తుల సహకారంతో కళ్యాణ మహోత్సవాన్ని తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దివి అనంతచార్యులు శ్రీ వైకాసన అగామోక్తంగా అంగరంగ వైభవంగా జరిపించారు. కళ్యాణ మహోత్సవంలో డిఆర్ ఉత్తమ్ హోటల్స్ అధినేత కొడవలూరు ధనంజయ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివి అనంతచార్యులు మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయన్నారు. లేబూరు సాయి బృందం నాదస్వర కచేరీ, పూనమల్లి సునీల్ కుమార్ అన్నమాచార్య కీర్తనలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో అరసి నరేష్ శర్మ, సాయిబాబా, సురేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కొంటపాలెం గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ప్రవాస భారతీయులు చురుపాల గోత్రోద్భవులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి, కుమార్తె లావణ్య, మనవ సంతానం లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి, సుచరిత్ రెడ్ల ఆర్థిక సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మాసం మాసం శ్రీవారి కళ్యాణ మహోత్సవం అనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో చిరంజీవి లేబూరు సాయి నాదస్వర కచేరీ, అలానే పూనమల్లి సునీల్ కుమార్ అన్నమాచార్య కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
తిరుపతి జిల్లా వాకాడు మండల తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో సిటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగస్తులు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పద్మలీల మాట్లాడుతూ ఐసిడిఎస్ ఏర్పాటు 50 సంవత్సరాలు పూర్తయినప్పటికీ అంగన్వాడీ వర్కర్లను కార్మికులుగా గుర్తించలేదని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె అన్నారు. లేబర్ కోడ్ రద్దు చేయాలని, కనీస వేతనం 26,000, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చెల్లాయన్నారు. గ్రాడ్యుయేటీ జీవో మార్పు చేయాలి, బాల సంజీవని యాప్లో మార్పులు చేయాలని కోరారు. అలాగే ఆశా వర్కర్లు వారి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశలుగా మార్చాలి, ఒప్పంద జీవోలు విడుదల చేయాలి, ఆశా నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని, ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని ఇవ్వాలన్న విషయంపై దానిపై డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆశా వర్కర్స్ లేబర్ కోడ్స్ కనీస వేతనాలు కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఒప్పంద జీవాలు ఆశా నియామకాలను సంక్షేమ పథకాలు కార్యదర్శిని బి పద్మలీల నా పేరు. మేము గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేశాము. కానీ ఆ సమ్మె కాలంలో ఈ ప్రభుత్వం ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం వచ్చి ప్రతి ఒక్క సమ్మెలో మేము మీకు అండగా ఉంటాము, మీకు మేము సహాయం చేస్తాము, మీరు అడిగిన కోరికలన్నీ న్యాయమైనవి కాబట్టి మీకు మేము చేస్తామని చెప్పడం జరిగింది. కానీ సంవత్సర కాలం అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మా ఊసే పట్టించుకోవటం లేదు. అంగన్వాడీలు ఎక్కడున్నారని కూడా ఒక్కసారి కూడా గుర్తు చేసుకోవటం లేదని చెప్పి మేము చాలా బాధపడుతున్నాము. కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము అడుగుతున్నాము. పని భారం అయితే పెంచుతున్నారు, పని గంటలు పెంచారు, కానీ జీతం మాత్రం మాకు పెంచలేదు. కానీ యాప్ల మీద యాప్లు వదులుతూ యాప్ల మీద మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ బాల సంజీవిని యాప్ ఒకటి, పోషణ ట్రాకర్ యాప్ ఒకటి, 2 ఇచ్చి వాటిల్లో ఫేస్ క్యాప్చర్ తీయాలని చెప్పి ఒత్తిడిగా ఉంది. ఈ ఫేస్ క్యాప్చర్ తీసేటప్పుడు అసలు ఫోన్లు పనిచేయటం లేదు. మేము గవర్నమెంట్ని ఫోన్లు ఇమ్మని అడిగాము, కానీ ప్రభుత్వం ఇంతవరకు మాకు ఫోన్లు ఇవ్వలేదు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పి మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం, కానీ పనికి తగ్గ వేతనం మాకైతే ఇవ్వటం లేదు. ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి, గ్యాస్ పెరిగింది, కానీ మాకు మాత్రం జీతం పెంచటం లేదు. ఒకసారి ప్రభుత్వానికి మేము మనవి చేస్తున్నాము, అంగన్వాడీలు అక్క చెల్లెమ్మలు అని చెప్పి చెప్పటం కాదు, మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. కనీసం మాకు ఛార్జీలు లేవు, టీఏబిల్స్ లేవు, పిల్లలకి మెనో ఛార్జీలు పెంచటం లేదు, మాకు జీవో నెంబర్ 7 ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వటం లేదు, గ్యాస్ ప్రభుత్వమే డోర్ డెలివరీ ఇవ్వాలి, అది కూడా మాకు ఇవ్వటం లేదు. కనీసం 2 సిలిండర్లు అడిగాము, అవి ఇవ్వటం లేదు. రికార్డ్స్ మేమే కొనుక్కోవాల్సి వస్తుంది. పిల్లలకి మెనో ప్రకారం పెట్టాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది, అధికారులు ఒత్తిడి చేస్తున్నారు, కానీ మాకు వచ్చే మెనోలో వచ్చేది మాత్రం మాకు సరిపోవటం లేదు. కాబట్టి మాకు మెనో ఛార్జీలు పెంచాలి, జీతం పెంచాలి, మాకు గ్రాడ్యుయేటీ ఇవ్వాలి. గ్రాడ్యుయేటీ ఇమ్మని చెప్పి ఎప్పుడో చెప్పారు, పనికి మాకు ఇంతవరకు గ్రాడ్యుయేటీ అయితే అమలు చేయలేదు. మాకు గ్రాడ్యుయేటీ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము.
కేవలం ప్రభుత్వాన్ని మేము ఒక్కటే అడుగుతున్నాం. మేము అక్క చెల్లెమ్మలు ఆడబొడుసులు అంటున్నారు కదా, మమ్మల్ని ఎందుకు మీరు గుర్తించటం లేదు? అంగన్వాడీలు మేము పనిచేస్తున్నాం, క్యాప్చర్ తీయాలి. 6 సార్లు తీస్తే ఒకసారి నాట్ మ్యాచ్డ్, ఒకసారి మిస్ మ్యాచ్డ్ ఇలా వస్తూ ఉంది. ఇలా వచ్చినప్పుడు మేము ఏం చేయాలి? దీనివల్ల మాకు ప్రభుత్వం సెలవులు ఇచ్చేంత వరకు మేము ఫేస్ క్యాప్చర్ తీయలేము. ఫేస్ క్యాప్చర్ రద్దు చేయాలని అడుగుతూ ఉన్నాము. ఈ 2 యాప్ల్లో అంటే బాల సంజీవిని కానీ పోషణ ట్రాకర్ కానీ వీటిలో ఒకే యాప్ ఉండాలి. ఒక యాప్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ చేయలేదు. మినీ మెయిన్ సెంటర్లు చేయమని అడిగాం, అది ఇవ్వలేదు. కనీసం అంగన్వాడీ హెల్పర్స్కి వర్కర్లకి ఉద్యోగ భద్రత లేదు. మెయిన్గా ఇప్పుడుకుండే ప్రభుత్వంలో ఉద్యోగ భద్రత లేదు. కానీ మాకు హెల్పర్లకి ప్రమోషన్లో రాజకీయ ఉద్యోగం ఎక్కువగా ఉంది. అది మాకు ఉండకూడదని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు రికార్డ్స్ మార్చడానికి ప్రభుత్వం ఇవ్వాలి. మాకేదో పిహెచ్సిలో డాక్టర్ గారు 26 రికార్డ్స్ పెట్టమని చెప్తున్నారు. అవి ప్రింటెడ్గా గవర్నమెంటే ఇవ్వాలి. మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు అందజేయట్లేదు. మా పిల్లలు చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ అమ్మఒడి కానీ అటువంటి పథకాలు మాకు అందజేయట్లేదు ఎవరు. కానీ మాకు వచ్చే 10,000తో అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఒక గర్భవతికి కానుక పోవాలంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా పోవాల్సిందే. ఆడిచ్చే 10,000 రూపాయలతో వాళ్ళకి ఛార్జీలు పెట్టుకునేమా, మేము మా కుటుంబాన్ని పోషించుకునేమా, అవన్నీ బాధలుగా ఉన్నాయి మాకు. ప్రభుత్వం 20 పోతే 1-2 సార్లు నెల అంటున్నారు. పదేగా సెక్టార్ మీటింగ్ అని అదని ఇదని పిలుస్తూనే ఉన్నారు. దానికి టీఏడిఏలు మాకు ఇవ్వట్లేదు. పోతే జీతాలు చూస్తే సాలీసాలని జీతాలు కనీసం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. గంటలు సచివాలయాలనే ఉంటున్నారు, MLHPలతోనే ఉంటున్నారు. గల్ల పరీక్షకి కనీసం ఇప్పుడు స్ఫుటం తీసుకుపోవాలంటే ఆ గల్ల పరీక్షకు కూడా టీబీకి మమ్మల్ని యాడ్ చేస్తున్నారు. మేమే ఆ గల్ల పట్టుకోబోయి ఆడ ఇవ్వాలంటే గోవర్ధన్ సార్ గారికి. ఆ గల్లకి కనీసం ఛార్జీలకు కూడా మా డబ్బులే సొంత డబ్బులే పెట్టుకోబోవాలంట. ఎలా తీసుకోబోతున్నామో అలాగానే ఆ గల్ల పరీక్షకి టీబీ టెస్టులకు కూడా మీరే తీసుకోబోవాలని ప్రెజర్ చేస్తున్నారు. కనుక ఈ డిమాండ్స్ అన్ని మాకు వర్తించేట్టుగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. పిఎస్సి 24 రికార్డులు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. అవి గవర్నమెంటే మాకు ఇవ్వాలి. జీతంతో మేము వచ్చే 10,000తో ఒక ఏఎన్సీని డెలివరీ తీసుకోవాలంటే 2-3 రోజులు కూడా అక్కడే గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లోనే ప్రైవేట్కి డెలివరీకి వెళ్ళే మేమే తీసుకెళ్ళి 3 రోజులు అక్కడే ఉండమని చెప్తున్నారు. గవర్నమెంటే తీసుకుపోయిన 3 రోజులు నిద్ర చేసి అక్కడ ఆశాకే బాధ్యత అంట. ఈ డెలివరీకి ఆశైతే బాధ్యత. ఏది జరిగినా ఒక ఏఎన్సీకి ఏం జరిగినా ఆశను బేస్ ఆశా వర్కర్ అని చెప్తున్నారు. అంతేకాదు ఇంకేం. మేము చేయాల్సిన పనులు వేరు, మాకు చెప్పే వర్క్ వేరు. మాకు ప్రెజర్ ఎక్కువగా ఉంది. ఫీల్డ్ మీద హెచ్ఓలు ఏఎన్ఎంస్ మీరు సబ్ సెంటర్లో ఉదయం 9 నుంచి 94 అవర్స్ మీ డ్యూటీ. ఉదయం నుంచి సాయంత్రం 5 అయినా 6 అయినా నైట్ 10 అయినా మీరు రావాల్సిందేను అని చెప్తున్నారు. అంటే లీవులు లేవు, మీకు అయితే సెలవులే లేవు. ఎనీ టైం మీరు ఎప్పుడైనా ఆశా వర్కర్ అంటే ఎనీ టైం మాకు అందుబాటులో ఉండాలి అని లెటర్ ఇవ్వమంటారు. ఒకవేళ ఇబ్బంది లెటర్ పర్మిషన్ అడిగితే మీరు పోయి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సపోర్ట్గా ఇంకొక ఆశా వర్కర్ పని అప్పచెప్పి లెటర్ ఇచ్చి వెళ్ళమని చెప్తున్నారు. సెలవులు కల్పించాలి. ఈ రికార్డులు ప్రభుత్వం ఇచ్చేటట్టు చూడాలి. కనీస వేతనం 26,000 మాకు ఇవ్వాలి. మాకు ఏదైనా జరిగినప్పుడు యాక్సిడెంట్ల పరంగా జరిగినప్పుడు మాకు ఇన్సూరెన్స్ కల్పించాలి. లేబర్ కోర్సు రద్దు చేయాలి, గుర్తించాలి. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తిరుపతి జిల్లా చిటిమూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ సిఐటియు చేపట్టిన నిరసనకు అంగన్వాడీ ఆశా కార్యకర్తల యూనియన్లు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా యూనియన్ల నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందన్నారు. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే 8 గంటల పని విధానం రద్దై 10 నుండి 12 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ తహసీల్దార్ డిటి నిరంజన్ బాబుకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు షహినాబీ, ప్రాజెక్టు కోశాధికారి కోటేశ్వరి, సెక్టార్ లీడర్లు వెంకటమ్మ, సరోజిని, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.
మొలకల్పూడి హెచ్డబ్ల్యూ సెంటర్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. ప్రీ స్కూలు, ప్రీ ప్రైమరీ స్కూల్ అని చెప్పారు ప్రభుత్వం. దానికోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆ వేల కోట్ల రూపాయల్లో మా జీతం మరి ఎందుకు పట్టించుకోవడం లేదో మాకైతే తెలియట్లేదు. ఇప్పుడు 2 యాప్లు తీసుకొచ్చి పెట్టారు. ఈ యాప్లతో పోరాటమే సరిపోతుంది మాకు. ఆ వేల కోట్ల రూపాయలకి న్యాయం చేసేదంటూ అక్కడ ఏం లేదు. మేము ఇప్పుడు 2 నెలల నుంచి ప్రీ స్కూల్ అయితే సరిగ్గా జరగట్లేదు. అవునా కామ్రేడ్స్? యాప్లతోటే పోరాడుతున్నాం. దయచేసి ప్రభుత్వం మా బాధను ఎందుకు గుర్తించట్లేదు? గ్యాస్ తెచ్చుకోవాలంటే మినిమం 600-700 రూపాయలు బాడుగ పెట్టి తెచ్చుకోవాలి. డోర్ డెలివరీ మాకు ఇవ్వండి అని మేము ఎన్నోసార్లు ప్రాధాయపడ్డాం, మాకు ఇవ్వలేదు. మాకు నెలకి 2 సార్లు మీటింగ్స్కి పిలుస్తారు. మాకు ఛార్జీలు ఎవరిస్తారండి? మేము ఏం పెట్టుకొని పోవాలి? 11,500 రూపాయలు సగం డబ్బులు మేము ప్రీ స్కూల్కే ఖర్చు పెడుతున్నాం. మరి మా బిడ్డలకు మేము ఏం పెట్టుకోవాలి? లోకం బిడ్డ పిల్లలు తీసుకొచ్చి మేము మా ముందు పెట్టారు, మేము చూడాలి. మా బిడ్డలను ఎవరు చూడాలి? మా కుటుంబాన్ని ఎవరు సంరక్షించాలి? ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. దయచేసి మా సమస్యలను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. నా పేరు ఎస్కే షాహినాబీ. చిట్టమూరు మండలంలో హెడ్ క్వార్టర్లో పనిచేస్తున్నాను. కానీ మాకేందంటే ఈ సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె ఇది. ఈ సమ్మెలో మా కోరికలు ఏంది, మాకేం చేశారని చెప్పేసి మేము అడుగుతున్నాము. కానీ ఇప్పుడు మా కోరికలు ఏంటంటే, మాది సాధికారత సర్వేలో మా అంగన్వాడీ అంటే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి తెలుపుతున్నారు. మాకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఏమీ రావడం లేదు. మాకు ఇచ్చేది 11,500 మాత్రమే. కానీ సాధికార సర్వేలో 12,000 అని చెప్పి చూపిస్తున్నారు. కానీ మాకు ఇచ్చేది 11,500 మాత్రమే. గత ప్రభుత్వంలో 45 రోజులుగా మేము ధర్నా చేస్తే కనీసం ఒక 1,000 రూపాయలు కూడా పెంచుకొని మేము రాలేని స్థితిలో ఉన్నాము. ఈ ప్రభుత్వం గారు, గౌరవ ముఖ్యమంత్రి కానీ, గౌరవ లోకేష్ కానీ తర్వాత వీళ్ళు ఏం చెప్పారు, అమ్మ మన ప్రభుత్వం వస్తానే మీకు ఫస్ట్ మీ కష్టాలు తీరుస్తామన్నారు. కానీ ఇప్పుడు ఆకలి వస్తుంది, మాకు కొంచెం అన్నం పెట్టండి అంటే ఎప్పుడుకో జరగటి ఇస్తున్నారు. అది ఏమన్నా మాకు అవసరమా? ఎంతసేపు అంగన్వాడీ డెవలప్ చేస్తున్నాము అన్నారు. ఏం చేస్తున్నారు? మాకు ఆకలి వస్తుంది, అంత కూడి పెట్టాయి అంటే కూడి పెట్టడం లేదు. కానీ మీకు అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము, పిల్లకాయలు ఆడుకుంటూ ఇస్తున్నాము, అవి కూడా కావాలి. కానీ అవన్నీ ఆడిపించాలంటే మాకేం కావాలి? కూడు కావాలి. ఆకలితో మేము అల్లాడితే బడికి పోతూ ఉంటే 11,500 రూపాయలకి మాకు ఏం వస్తుంది అని అవన్నీ తెలుసు వాళ్ళకి. అయినా కూడా ఏందో మరి మా మీద ఎందుకు అంత చిన్న చూపు? మేము చిన్న పిల్లకాయలని అన్నీ చేస్తున్నాం కదా. కానీ వాళ్ళకేం ఒక్క బిడ్డని ఇంట్లోని సాకాలంటేనే ఒక తల్లి పడే బాధలు మీకు తెలుసు. కానీ ఒక్కో సెంటర్లో 30 మంది, 20 మంది, 40 మంది ఉంటున్నారు. వాళ్ళని అంతమందిని మేము కంట్రోల్ చేయాలంటే కనీసం మాకు తిండి కన్నా కావాలి కదా. ఉదయం నుంచి 4 గంటల వరకు పోతా ఉన్నాం. ఇప్పుడు ఫేస్ క్యాప్చర్ అని, ఆ తర్వాత ఆధారు లింకు, అవి ఈకేవైసీ, అవి మాకేమైనా అవసరమా? మా జీతం ఎంత, మేమెంత, మేము ఉండేది ఎంత? ఈకేవైసీలు, ఫోటో క్యాప్చర్లు, ఆ అమ్మ రాలేదనుకోండి మాకు వచ్చేదానికి, ఫీడింగ్కి వచ్చేదానికి అదేం నువ్వెవరున్నారో ఫోటో వాళ్ళే రావమ్మా, నువ్వు తీసుకోబోదు అని చెప్తే మేము గ్రామంలో ఉండేవాళ్ళము. మేము ఎన్ని బాధలు పడుతున్నాం మీకు తెలుసా? పై స్థాయిలో కూర్చుని మీరు ఆటో చేయడం కాదు, కింద స్థాయిలో రండి. కింద స్థాయిలో వచ్చి మా బాధల్ని గమనించండి. మాకు ఆకలి వస్తుంది రామచంద్ర అని అయ్యో అయ్యో అంటా ఉంటే అంత అన్నం పెట్టడానికి లేదు. ఏమేమో చేయండి, వీకేవీసీలు చేయండి, ఫేస్ క్యాప్చర్లు చేయండి. మాదెంత, మా చదువు అంతా మేమెంత, మా చదువు తగ్గట్టు చేయండి. లేదు మమ్మల్ని ప్రభుత్వం గుర్తించండి, అది లేదు. దాంట్లో మాత్రం సాధికార సర్వేలో మాత్రము ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. కానీ అదన ఉందా? అది లేదు. ఎందుకో చెప్పండి. 11,500 మేము తీసుకుంటున్నాము, 12,000 తీసుకున్న వాళ్ళకి లేదన్నారు. అట్లా న్యాయపరంగా రండి. అది రాలా, ఇది రాలా, మమ్మల్ని ఎందుకండి ఈ విధంగా చేస్తున్నారు? ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పి మేము మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం ఎన్నుకుంటే ఈ విధంగా చేస్తున్నారు. ఏమన్నా న్యాయంగా ఉందా చెప్పండి? మా బాధలు అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి మా బాధలు. ఆకలి వేస్తుంది, అన్నం పెట్టమంటే పెట్టడం లేదు. కానీ అవి చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళు మా బాధను గుర్తించి మాకు రావాల్సిన బెనిఫిట్స్, మాకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తారని సద్వినియోగం మనం చేసుకుంటాం. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటిపై జరిగిన దాడిని ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ దాడి అప్రజాస్వామికమని మండిపడ్డారు. విమర్శను తీసుకోలేని వారు రాజకీయ నాయకులా అని ప్రశ్నించారు. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లిన మిథున్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించారు. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో ఏ వస్తువును వదిలిపెట్టలేదని, ఈ విషయంలో పోలీస్ శాఖ స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. రెడ్ బుక్ ఇవాళ అమలైతే తాము కూడా ఓ బుక్ ఓపెన్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ క్యాడర్ కు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఆ లోగోలు ఎవరు అరవబాగండి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు కూడా రాజకీయాలు చాలా హుందాగా ఉంటాయి. ఎలక్షన్ సమయంలో తప్పితే తర్వాత అందరూ కూడా కలిసిమెలిసి ఏ పార్టీ ఉన్నా కూడా అందరూ కూడా ఒకరికొకరు గౌరవించుకునే పరిస్థితి ఈ 24 ఎలక్షన్ తర్వాత నెల్లూరు జిల్లా ఒక ఫ్యాక్షన్ జిల్లా. మొట్టమొదటగా గోవర్ధన్ అన్న పైన లేని తప్పుడు కేసులు పెట్టి దాదాపు 40 రోజుల పైన ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఆ కారణంగా ఆయన్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఎప్పుడు కూడా అరెస్టులు లేకపోతే ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో లేవు. కేసు పెట్టుకుంటేనే అదొక పెద్ద విషయంలా ఉండేది. దానికి ఇంకా కూడా ఈరోజు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో పూర్తిగా ధ్వంసం చేసి ఇంత దారుణమైన పరిస్థితి చూస్తే ఏదో ఒక ఫ్యాక్షన్ గొడవల్లో దారుణంగా ఉండే పరిస్థితి ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇంత దారుణంగా ఒక వయసు అయిన వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఒక పెద్ద అల్లరిమూక వీడియోస్ కూడా చూడటం జరిగింది. పెద్ద అల్లరిమూక అంతా సుత్తులు మారణాయుధాలతో వచ్చి కారు అదేవిధంగా ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేశారు. వయసు అయిన పెద్ద ఆవిడ ఉందని కూడా చూడకుండా ఆవిడ రూమ్లో ఉండే వస్తువులన్నీ కూడా ఆవిడ ఎదురుగానే ధ్వంసం చేశారు. ఎంతో పెద్ద నాయకురాలి భార్య ఆవిడ. జిల్లా అంతా కూడా ఎంతో గౌరవం ఇచ్చే నాయకురాలి భార్య ఆవిడ అంత పెద్ద ఆవిడ ఉందని కూడా చూడకుండా ఈరోజు ఇంత దారుణంగా చేయడము చాలా దారుణమైన విషయం. పోలీసులు వెంటనే ఎవరైతే ఈ దాడికి కారణం ఉన్నారో వాళ్ళందరిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఇప్పటి వరకు కూడా కంప్లైంట్ ఇచ్చి ఇన్ని గంటలు గడుస్తున్నా కూడా ఎక్కడ కూడా ఒక అరెస్ట్ లేదు. అదేవిధంగా ఎక్కడ కూడా వరకు చెప్పడం లేదు. పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అండగా ఈరోజు పార్టీ సీరియస్గా తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. లీగల్గా మాకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము యూజ్ చేసుకొని ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా నేను అన్ని చర్యలు తీసుకుంటాము. సార్ మీరు చూడండి, ఎక్కడైనా కానీ ఇంత ఒక ఫ్యాక్షన్ అసలు మామూలుగా కూడా ఇంత దారుణంగా ఎక్కడ కూడా చూడలేదు. ఖచ్చితంగా అదే ఇప్పటి వరకు పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదు. దీనిపైన మేము గట్టిగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను జై అంత రెడీ చేసుకో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట మండల తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ కార్యకర్తలు. కోట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దాసరి అంజమ్మ అధ్యక్షతన సాధారణ సర్వసభ సమావేశం. ఉన్గుంటపాలెం గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ సీతారాముల శాంతి కళ్యాణ మహోత్సవం. వాకాడు మండల తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో సిటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగస్తులు ఆశా వర్కర్ల ధర్నా. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.